ఆవు నెయ్యిలో ఎక్కువగా కల్తీ ఉందన్న విషయం ఎన్డీడీబీ నివేదికలో పేర్కొనడంతో ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనేందుకు విధానాల్లో మార్పులు తీసుకొచ్చాం. గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేస్తున్నాం. ప్రస్తుతానికి కేజీ 478 రూపాయలకు కొంటున్నాం. ఈ రెండు సంస్థల నుండి తీసుకుంటున్న నెయ్యిని ఎన్డీడీబీ ల్యాబ్లో పరీక్షించగా బాగున్నట్లు నివేదిక ఇచ్చారు. ఎన్బీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్కు నమూనాలు పంపించే విధానాన్ని ప్రారంభించాం. ప్రస్తుతానికి వాటిలో మాత్రమే కల్తీ గుర్తింపు జరుగుతుంది. తితిదే వద్ద ఉన్న ల్యాబ్లలో కల్తీ విషయం బయటపడదు. టీటీడీ తరపు నుంచి భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికే చేయాల్సిన చర్యలన్నీ అంటే ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు, అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేసే విధానం మార్చాము, చేస్తున్నాము స్వచ్ఛమైన ఆవు నెయ్యిని. అలాగే ఆలయ పవిత్రతని కాపాడటానికి, అలాగే దోషాలని తొలగించడానికి ఆగస్టు 15 నుంచి 17 దాకా పవిత్రోత్సవాలని నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం కొనుగోలు విషయానికి వస్తే టీటీడీ మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థల నుంచి మాత్రమే మనము ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము. ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్, అంటే ఏ రేటుకైతే మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము. అది 475 రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు. రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసిందే, దాంట్లో నందిని ఒకటి, తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని, ఇవి రెండు కూడా రెప్యూటెడ్ సప్లయర్స్. వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డీడీబీ ల్యాబ్లోనే. ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి. మీరు కూడా రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము. అంటే ఈ యానిమల్ ఫ్యాట్కి సంబంధించి ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్, కల్తీ లేకుండా ప్యూర్గా ఉన్న స్వచ్ఛంగా ఉన్న ఆవు నెయ్యి రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత.